నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్. బర్డ్ ఫ్లూ కలకలం, రాత్రికి రాత్రే కోళ్ల తరలింపు, ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు. ఆప్ నేత అమానతుల్లా ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు, పరారీలో ఎమ్మెల్యే, వేట మొదలు పెట్టిన పోలీసులు. ఆలయంలో అపచారం, శివలింగం వద్ద మాంసం ముద్దలు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ప్రధాని పయనిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని పోలీసులు భద్రతా సంస్థలతో పంచుకున్నారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల మేర నిషేధిత ప్రాంతంగా స్థానిక అధికారులు ప్రకటించారు. పశ్చిమ గోదావరిలోని వేల్పూరు పరిసరాల్లో కోళ్లు మాయమయ్యాయి. రాత్రికి రాత్రే వాటిని ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో వైరస్ తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి తీవ్రతకు బయోజోన్ విధించకపోవడమే కారణమని చెబుతున్నారు. ఢిల్లీలోని ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన నిన్నటి నుంచి పరారీలో ఉన్నారు. దీంతో టీములుగా విడిపోయిన అధికారులు ఢిల్లీ, రాజస్థాన్, యూపీలో సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేశారు. త్వరలోనే ఆయన్ను పట్టుకుంటామని అంటున్నారు. ఓ మర్డర్ కేసులో నిందితుడైన షాబాజ్ ఖాన్ తప్పించుకునేందుకు మద్దతుదారులతో కలిసి ఆయన సాయం చేశారని నిన్న ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు. హైదరాబాద్ లో ఏం జరుగుతోంది? హిందువులను టార్గెట్ చేస్తూ వికృత చర్యలకు పాల్పడుతున్నదెవ్వరు? విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేస్తున్నారా? వరుసగా జరుగుతున్న ఘటనలు దేనికి సంకేతం? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. హైదరాబాద్ లోని ఓ శివుడు ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. శివలింగం పక్కనే మాంసం ముద్దలు దర్శనమిచ్చాయి. ఈ ఘటన టప్పా చబుత్రా జిర్రా హనుమాన్ ఆలయంలో జరిగింది. బుధవారం ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు ఆ సన్నివేశాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి హిందూ సంఘాలు సైతం అక్కడికి చేరుకున్నాయి. మాంసం పడేసింది ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.